ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేణీస్ కిచెన్ 456. నేను ఈరోజైతే చికెన్ కర్రీ చేస్తున్నానండి. అది ఎలాగో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసేసి చికెన్ అయితే నీట్గా కడుక్కోవాలి. వేడి నీటిలో సాల్ట్ వేసేసి చికెన్ మంచిగా నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను నేను. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ జీలకర్ర వేసుకున్నాను నేను. ఎక్కువ పడుతుంది. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని అవి వేడెక్కినాక ఉల్లిపాయలు వేసుకున్నాను, సన్నగా కట్ చేసినవి. ఆ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పసుపు వేసుకున్నాను కొద్దిగా. ఉల్లిపాయలు మగ్గాలండి కొద్దిగా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఒక స్పూను. అవి మంచిగా ఆయిల్లో ఫ్రైడ్ కానివ్వాలి. తర్వాత కడిగిన చికెన్ని ఇలా వేసుకొని కొద్దిగా ఆయిల్లో మగ్గనివ్వాలి. మంచిగా కలుపుకోవాలి. మొత్తము మసాలా పట్టాలి దీనికి. ఆయిల్లో కొద్దిగా మగ్గనివ్వాలి. తర్వాత అయితే నేను కారం వేసుకున్నాను, ఒక స్పూను నిండా వేసుకున్నాను. తర్వాత సాల్ట్ వేసుకున్నాను. మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని తర్వాత అయితే నేను కొబ్బరి పొడిని యాడ్ చేసుకున్నానండి. కొబ్బరి పొడి కూడా ఎక్కువ వేసాను, ఎందుకంటే నాకు గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను ఎక్కువ కొబ్బరి పొడి మళ్ళీ ధనియాల పొడి కూడా ఎక్కువ వేసుకుంటాను. మా పిల్లలకి గ్రేవీ ఎక్కువ ఇష్టం కాబట్టి. తర్వాత కొద్దిగా మగ్గనివ్వాలి. తర్వాత ఇప్పుడు అంతా వాటర్ వచ్చేసింది చూడండి. ఇలా వాటర్ వచ్చేసింది. చికెన్కు ఉన్న వాటర్ మొత్తం ఇలా వచ్చేసింది. ఇప్పుడైతే నేను కొబ్బరి పొడి వేసుకున్నాను. ఆ స్పూన్తో ఒకటి వేసుకున్నాను, ఇంకోటి వేసుకుంటున్నాను చూడండి. తర్వాత ధనియాల పొడి వేసుకున్నాను. ఇది కూడా ఎక్కువనే వేసుకున్నాను. మీ చికెన్ క్వాంటిటీని బట్టి మీరు వేసుకొని, మీరు తినేదాన్ని బట్టి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి కిందికి మీదికి. కొద్దిగా ఇలాగే మగ్గని వల్ల కొద్దిగా కారం తక్కువ అనిపించింది, అందుకే కొద్దిగా వాళ్ళ కారం యాడ్ చేసుకున్నాను నేను. చూడండి, చూస్తుంటేనే ఎలా అనిపిస్తుంది అంటే తినేసేయాలి అనిపిస్తుంది. ఆయిల్ మొత్తం ఇట్లా సపరేట్ అయింది చూడండి. చూడండి, ఎక్కువ మట్టుకైతే పిల్లలకి అందరికీ చికెన్ అంటేనే ఇష్టము. మటన్ కొద్ది నాన్ వెజ్లల్లా మా పిల్లలు కూడా చికెనే ఇష్టపడతారు. చూడండి, తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను నేను. కొద్దిగా గుజ్జు గుజ్జు కావాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకున్నాను. వేసుకొని కలుపుకోవాలండి మంచిగా. కింద నుండి మీదకి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి ముక్కల్ని మొత్తము. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి ఎలా అయిందో. చూడండి, ముక్కలు చూస్తున్నాను, ఇంకా కొద్దిగా ఉడకాలి. మళ్ళీ తర్వాత 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చూడండి ఉడికేసిందండి. అంతే అండి చికెన్ కర్రీ. చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో.